ప్రతి ఒక్కటి చెప్తున్నాడు మాస్టర్. ఏది ఏం చేయాలో మనం ఎన్ని ఎన్ని డౌట్లు అడిగినా చెప్తున్నాడు కోపగించుకోకుండా. మనకేమి రాకపోయినా కూడా ప్రతిదీ కూడా దగ్గరుండి నేర్పిస్తా ఉన్నాడు ప్రతిరోజు. మన తల్లిదండ్రులు కూడా అంత ఓపిక ఉండదేమో, అంత ఓపికగా సహనంగా చాలా ఓపికగా చెప్తూ ఉంటారు ఈయన. మనం ప్రస్తుతం ఒక కోచింగ్ సెంటర్ దగ్గర ఉన్నాము. అది ఏ కోచింగ్ సెంటర్ అంటే టిఫిన్స్ నేర్పించే కోచింగ్ సెంటర్. అరే టిఫిన్స్ నేర్పించే కోచింగ్ సెంటర్ ఏంటని మీరు అనుకుంటూ ఉంటారు కదా. ఏదైతే టిఫిన్ కోచింగ్ సెంటర్ నడిపే కుమార్ మనతో ఉన్నారు. అసలు ఆయనకి ఈ ఆలోచన ఎలా వచ్చింది ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి కుమార్ గారు. హాయ్ మేడం. ఎట్లా బాగున్నా, మీరు బాగున్నారా? అసలు ఎట్లా టిఫిన్ కోచింగ్ సెంటర్ పెట్టారని ఆలోచన మీకు ఎలా వచ్చింది? మాకు స్టార్టింగ్ హోటల్ ఉండేది మేడం, అమీర్పేటలో ఉండేది. ఇట్లనే మాస్టర్ చాలా ఇబ్బంది పడ్డాం మేము కూడా. ఒకరోజు వస్తారు ఒకరోజు రారు. అప్పుడు మాకు కూడా ఏం నాలెడ్జ్ లేదు, మొత్తం మాస్టర్ మీద బేస్ అయ్యి పెట్టినాము. అండ్ ఒకరోజు వస్తాడు ఒకరోజు రాడు, ఒకరోజు తాగొస్తాడు. చాలా ఇబ్బంది పడ్డాం. అట్లా అతను చేయబట్టి మా హోటల్ కూడా లాస్ అయిపోయింది. ఇట్లా మేము సఫర్ అయినట్టు వేరే వాళ్ళు సఫర్ కావద్దని చెప్పి మేము ఇట్లా స్టార్ట్ చేసినాము. ఈ ఆలోచన ఎలా వచ్చింది? మాకేమో ఎక్స్పీరియన్స్ లేదు, మొత్తం మాస్టర్ బేస్ చేసుకుని అట్లా మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము పడ్డ ఇబ్బంది ఇంకోళ్ళు పడద్దని ఇట్లా పెట్టినాం. మేము సఫర్ అయినాం, ఇంకొకరు రావద్దు అని చెప్పి ఇట్లా స్టార్ట్ చేసినాం. అందుకే చాలామంది హోటల్ కూడా వస్తున్నాం మన దగ్గర నేర్చుకోవడానికి. అంత మాస్టర్ నమ్ముకొని పెట్టి ఇబ్బంది పడుతున్నామని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మేము ఎక్కడైనా మనం మాస్టర్లు దొరకరు, ఉన్నా కానీ టైంకి రారు అని చెప్పి మేము స్టార్ట్ చేసినాం మేడం. ఎట్లా ఈ కోచింగ్ సెంటర్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 3 months అయింది మేడం. 3 months కింద పెట్టినాము, 4 months రన్నింగ్ అవుతుంది అంతే. ఎట్లా వీళ్ళకి ఎట్లా మీరు ఏమన్నా డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నా దాదాపు చాలామంది ఇన్స్టా చూసి వచ్చామంటూ ఉన్నారు. మీరు ఎట్లా వీళ్ళకి చాలామంది హైదరాబాద్లో మోస్ట్లీ ఫుడ్ బిజినెస్ టాప్లో ఉంటుంది, టిఫిన్ బిజినెస్ కూడా టాప్లో ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు ఎట్లా కుమార్ టిఫిన్ సెంటర్ తెలుసుకోవాలంటే ఏంటి? ఏమన్నా మీరు ఇన్స్టానే ఫాలో అవ్వాలా, ఇంకా కాంటాక్ట్ ఏంది ఎట్లా? ఇన్స్టాలో ఉంటాయి మేడం, ఇన్స్టా ఉంది, యూట్యూబ్ ఉంది. మా నెంబర్ చెప్పాలండి, మా నెంబర్ కూడా ఉంటుంది. ఇది బాన్నగర్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ అండి, గౌతమ్ నగర్. మా నెంబర్ 9676807424. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చండి, ఫోన్ చేసి రావచ్చు. ఇట్లా ఎంత టైంలో ఈ టిఫిన్స్ నేర్పిస్తారు? ఏమేమి టిఫిన్ నేర్పిస్తారు? టిఫిన్స్ ట్రైనింగ్ 1 week ఉంటుందండి. 1 weekలో అన్ని ఐటమ్స్ కవర్ అవుతాయి. డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్. ఒకరోజు ఇడ్లీ, దోశ, బోండా, పూరి, వడ, చట్నీలు, సాంబార్ అన్నీ కవర్ అవుతాయి. 1 week ఉంటుంది. ఇట్లా ప్రతిరోజు ఒక ఐటమ్ పర్ఫెక్ట్గా నేర్పిస్తాము. మేము చెప్తాం నేర్చుకోండి, ఇంటి దగ్గర కూడా కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి, అప్పుడైతే వస్తుందని కూడా నేను చెప్తాము. మేము ఇప్పుడు వేయలేమండి అంటే పర్లేదు, చేసినప్పుడే రండి. ఎందుకంటే ఈ క్లాస్ నేర్చుకుంటారు, అది ఇప్పుడు నెల తర్వాత వేసి అప్పుడు గుర్తుండదు. ఈరోజు క్లాస్ ఈరోజు గుర్తుంటుంది అని కూడా చెప్తాము. చాలామంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేరు. వాళ్ళ గురించి కూడా మేము చెప్పేది ఒకటే, చేసే ఉద్దేశం ఉంటే రండి, లేదు పర్లేదు తర్వాత అయినా రండి. కానీ నేర్చుకొని వెళ్ళిపోయి డైరెక్ట్గా రాదు, ప్రాక్టీస్ చేసుకుంటే కంపల్సరీ వస్తాం. మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతారు 1 week వస్తుందా రాదా అని చెప్పి. మీరు స్టూడెంట్స్ కూడా అడగచ్చు. వీళ్ళు 1 week అవుతుంది, ఈరోజు లాస్ట్. ఒకసారి వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా మీకు చెప్తారు 1 weekలో వస్తుందా రాదా. మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా టిఫిన్ సెంటర్స్ పెట్టడం జరిగిందా? టిఫిన్ సెంటర్ పెట్టిర్రు మేడం, టిఫిన్ మాస్టర్లు అయ్యారు. సొంతంగా మాస్టర్ కూడా చాలామంది ఉన్నారు మన దగ్గర, టిఫిన్స్ పెట్టుకున్నారు. లేదు హోటల్ ఉండి మాస్టర్లతో ఇబ్బందికి మొత్తం క్లోజ్ చేసుకున్న వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి నేర్చుకొని వేరు. అట్లా కాకుండా మాస్టర్లు కూడా చాలామంది వచ్చారు. అన్ని ఐటమ్స్ వస్తాయి, ఒక మైసూర్ బోండా రాదు. అట్లాంటి వాళ్ళకు కూడా ఓన్లీ ఒక రోజులో ఒక 2 hours మైసూర్ బోండా ఎట్లా కలుపుకొని ఎట్లా వేసుకొని చేయడం వస్తుంది, కానీ పిండి కలపడానికి రాదు. అంతే, అన్నీ వస్తాయి. వాళ్ళకు చాలా ఇబ్బంది పడతారు. ఏం తక్కువ అయింది, ఎక్కువ అయింది, అసలు ఏం తక్కువ అయితే ఏమవుతుంది, ఎక్కువ అయితే ఏమైంది, అవన్నీ ఒక రోజు అంటే ఒక రోజు కూడా కాదు, ఒక 2 hours చెప్పి నేర్పించి కూడా పంపించాను చాలామంది. అట్లా కూడా ఉంది. నేను డిగ్రీ దాకా చదువుకున్నాను, జాబ్ చేస్తున్నాను బయట. అది ప్రైవేట్ జాబ్, సరిపోవట్లేదు, అది జాబ్ నచ్చలేదు. అందుకే టిఫిన్స్ సెంటర్ పెట్టుకుందాం అనుకుని వచ్చాను. ఇక్కడ 6th day ఈరోజు. మ్యాక్సిమం అన్నీ ఈజీగానే ఉన్నాయి. ఒక రోజులో నేర్పించేస్తున్నాడు మాస్టర్. ఒక రోజు ఒక ఐటము మనం వెంటనే వచ్చేస్తుంది. మనం మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. జాబ్ కోసం కోచింగ్ తీసుకోవడం చూసాం, డిఫరెంట్ కోచింగ్ తీసుకోవడం. టిఫిన్ కోచింగ్ సెంటర్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. అవును మేడం, ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను. ఇన్స్టా రీల్స్ ఫార్వర్డ్ చేస్తుంటే నాకు కనిపించింది. నాకు నేర్చుకోవాలని ముందు నుంచే ఉంది. అందుకే నేను ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క టిఫిన్ నాకు వచ్చేసింది. బయట పెట్టుకోవాలంటే ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. అది ఇంతకుముందు వేరే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది, కొద్దిగా ఇప్పుడు ట్రాఫిక్ వల్ల ఇవి చాలా ప్రాబ్లం నడుస్తున్నాయని వేరే ఒక మార్చుకోవాలా, వేరే బిజినెస్ చేయాలని ఐడియాతో వచ్చిన నేర్చుకుంటున్నా. కొద్దిగా మంచిగా నడుస్తుంది, నేర్చుకుంటున్నాను. మీరు ఇదివరకు ఏం చేసేవాళ్ళు? ఇదివరకు మాది ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది, క్యాబ్లో ఇవి ఉన్నాయి మా దగ్గర. కొద్దిగా లాస్ ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది కదా మేడం, హైదరాబాద్లో ఎక్కువ అంటే ట్రాఫిక్ అవి ఇవి చాలా బిజినెస్ కూడా తక్కువైనాయి. దానికోసం కొత్తది ఒక ట్రై చేద్దామని కొద్దిగా ఐడియా కూడా ఉంది. ఫ్రెండ్స్ అందరు టిఫిన్ సెంటర్ ఉన్నాయి, చూద్దామని ఆలోచనతో వచ్చిన.
త్వరలో ఏమైనా టిఫిన్ సెంటర్ పెట్టబోతున్నారా? పెడతామండి. ఇంకా ఒక మంత్ ఇంకా కొద్దిగా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఎక్కువ పెడతాం. మీరు చెప్పండి సార్, ఎట్లా ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు, ఏమేమి నేర్చుకున్నారు? ఇవాళకి 6వ రోజు. ఫస్ట్ ఇడ్లీ బోండా వడ, ఇడ్లీ బోండా, మైసూర్ బోండా, వివిధ రకాల చట్నీలు అన్నీ నేర్చుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఈసీఐఎల్ నుంచి వచ్చా, హైదరాబాద్. హైదరాబాద్లో ఫుడ్ బిజినెస్ మంచిగా నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ మా అదే హోటల్ కూడా, మేము కూడా అంటే హోటల్ ఫీల్డ్లోకి పోవాలనే ఉద్దేశంతో బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది ఫస్ట్ చేసుకోవడానికి. మనం ఒక ధైర్యం అనేది వస్తుంది వీడికి వస్తే. మనకి ఏమి రాకపోయినా కూడా దగ్గరుండి ప్రతిదీ కూడా వివరంగా ఒక 3 గంటలు మాకు ప్రతిదీ కూడా దగ్గరుండి నేర్పిస్తూ ఉన్నాడు ప్రతిరోజు. ఏ రోజు ఒకరోజు ఇడ్లీ అట్లా ఏ ఐటెం అయినా కానీ మాస్టర్ గారి దగ్గరుండి దానికి సంబంధించిన ఏమేమి వేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం కూడా అన్నీ కలిపి ఒక నోట్స్ ప్రిపేర్ చేయించి మంచిగా అంటే ఏది నోట్తో ఇట్లా చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా అందరికీ మంచికి అవకాశం ఇచ్చి వాళ్ళకు వచ్చే వరకు కూడా కొద్దిగా మోటివేట్ చేసి అది అర్థమయ్యి మనం నేర్చుకోగలం అనే కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది ప్రస్తుతానికి. నార్మల్ పబ్లిక్కే కాదు, మనతో పాటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కూడా ఈ టిఫిన్స్ నేర్చుకోవడానికి వచ్చారు. హాయ్ సార్, మీ పేరు? నా పేరు సతీష్ శర్మ అండి. చాలా సినిమాల్లో నటించడం జరిగింది. దాదాపు ఈ మధ్య తమన్నా సినిమాలో కూడా మీరు మంచి లీడింగ్ రోల్ చేశారు. మీకు ఎలా వచ్చింది టిఫిన్స్ నేర్చుకోవాలన్న ఆలోచన? మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ అయితే నేను ఒక ఫుడ్ ట్రక్ పెట్టాను. సో నాకేంటంటే వీళ్ళ వర్కర్స్ మీద డిపెండ్ అవడం వల్ల వాళ్ళ డిమాండ్స్ కానీ తట్టుకోలేకపోయాను నేను. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వర్క్ రాదు కానీ అమౌంట్ మాత్రం బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నాకు ఫుడ్ అంటే చాలా ప్రాణం. ఎందుకంటే మన ఏ టెక్నాలజీలు రాని, ఎన్ని వ్యాపారాలు ఎన్ని రాని, ఫుడ్ మాత్రం తినకుండా మనం మనిషి అనేవాడు బతకలేడు. సో ఫుడ్ కంపల్సరీ. అందుకని ఇది నేర్చుకుంటే ఇలాగ రాజేష్ గారు సార్ రండి. సో రాజేష్ గారు వల్ల నిజంగా చాలామంది ఇలాగే నాలాంటి వాళ్ళు చాలామంది ట్రైన్ అవుతున్నారు. ఇక్కడ ఎంత ఓపికగా చెప్తారంటే సార్, ఈయన మన తల్లిదండ్రులు కూడా అంత ఓపిక ఉండదేమో, అంత ఓపికగా సహనంగా చాలా ఓపికగా చెప్తూ ఉంటారు ఈయన. దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఒకవేళ ఫెయిల్యూర్ ఏదైనా వచ్చింది, మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఫెయిల్యూర్ వచ్చిందంటే అది మన మిస్టేక్ తప్ప అయ్యింది కాదు. ఇది 100% నేను చెప్తున్నా. దాదాపు ఎన్ని రోజుల నుంచి ఈ టిఫిన్ నేర్చుకోవడానికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? 6 days నుంచి వస్తున్నాను మేడం. ఈ రోజుకి ఫస్ట్ ఆనియన్ బోండా చెప్పిండు, పూరి చెప్పిండు, అన్నీ ఈసారి చెప్పినట్టు ఓపిక్గా ఎంతమంది ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ వేసినా దానికి ఆన్సర్ ఇస్తుండు సార్. మంచి కోచింగ్. అసలు ఈ హైదరాబాద్లో కూడా ఏడా లేదు. మేము మాస్టర్ల దగ్గరికి వెళ్ళి నేర్పించండి లేదు చూపించండి అంటే ఎవరు చూపించరు. నేను కూడా టిఫిన్ సెంటర్ పెట్టి తీసేసిన ఉన్నాయి. వాళ్ళు మాస్టర్లు సతాయించడం వల్ల సార్కు జరిగినట్టే నాకు కూడా జరిగింది. దాంట్లో నేనేం చేసిన అంటే ఆ సామాన్ అంతా తీసేసి మూలకు పెట్టేసి ఎవరు వచ్చినా ఏ మాస్టర్ వచ్చినా ఇంతే. ఇంకా దీనికి సొల్యూషన్ ఏందని చాలా రోజులు అంది నేను వెతుకుతున్నా. చూసినా ఒక్కసారి ఇది ఈ హైదరాబాద్లో సార్ది మన కుమార్ సార్ గారిది న్యూస్లో వచ్చింది. ఏదో ఛానల్లో వచ్చింది. దాంట్లో చూసి ఫోన్ నెంబర్ నేను సబ్స్క్రైబ్ చేసుకొని సార్తో కలిసి ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడి వచ్చి సార్ని కలిసి ఫీజు ఎంత, ఏంటి, అకామిడేషన్ ఉంటుందా ఉండదా, మళ్ళీ రోజు డైలీ అప్ అండ్ డౌన్ చేయాలన్నా, క్లాసెస్ ఎప్పటి నుంచి జరుగుతాయి అని అన్నీ క్లియర్గా తెలుసుకున్నా. అయితే 7కే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సరే ఇక్కడే ఉందామని చెప్పేసి 7కి ఒక రోజు బిఫోర్ వచ్చి ఫీజు పే చేసి ఇక ఈడ హాస్టల్ ఉన్నది, హాస్టల్లో ఉందాం అనుకున్నా. అయితే అనుకోకుండా ఇప్పుడు ఈ కోచింగ్ నేర్చుకునే వాళ్ళు చాలామంది వచ్చారు. 2 బ్యాచ్లు చేసి డివైడ్ చేసి 7కి ఒక బ్యాచ్ 11కి ఒక బ్యాచ్ చేసిండు. చాలా సూపర్ మేడం. ఇది ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్. ఇంకా ఎవరు చెప్పరు, నాకు తెలిసి 99% ఎవరు లేరు ఇక్కడ హైదరాబాద్లో. వాళ్ళ కుళ్ళు తక్కువ నేర్చుకొని నాకు ఎక్కడ కాంపిటీషన్ అవుతాడో అని చెప్పేసి కుళ్ళు ఉంటుంది జనాలకి అందరికీ ఇంచుమించు. అంటే నాతో సహా నేను మందిని విమర్శించడం కాదు, నేనైనా కానీ చెప్పలేను. కానీ కుమార్ సార్ గారు మంచి డిసిజన్ తీసుకొని ఈ సెంటర్ పెట్టి చాలామందికి బతుకుదేరు చూపిస్తాడు, లేకపోతే బిజినెస్ చూపిస్తాడు. ఓకే, సూపర్.
ఎన్ని రోజుల నుంచి టిఫిన్స్ నేర్చుకోవడానికి వస్తున్నారు మీరు? నేను 2nd జనవరి నుంచి వస్తున్నానండి. సో అప్పటి నుంచి కంటిన్యూషన్ రోజు వస్తున్నాం. సో ఫస్ట్ డే ఇడ్లీ బ్యాటర్ అది చెప్పారు. సెకండ్ డే బోండా, పూరి, మైసూర్ బోండా, దోశ, ఇవన్నీ వడ ఎలా మేకించాలో చెప్పారు. మనం చాలా కోచింగ్ సెంటర్లు చూసాము. ఇలాంటి ఇలా టిఫిన్ కోచింగ్ సెంటర్ అనేది డిఫరెంట్ థీమ్ అనమాట. ఏమనిపించింది మీకు ఇది ఇలాంటి న్యూస్ చూడగానే? నేను ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే ఫస్ట్ టైం విన్నాను కూడా ఇలా టిఫిన్ సెంటర్ కోచింగ్ అని. మనం ఎంతసేపు ఎలా ఏమైనా టిఫిన్స్ రావాలన్నా కావాలన్నా యూట్యూబ్లో చూడడము, మనం ఇన్స్టాలో స్క్రోల్ చేసి దాంట్లో చూసుకోవడం ఇలాంటివే చేస్తాం. సో లైవ్లో ఎవరు చూపించడం ఇప్పటివరకు నేను చూడలేదు. సో నేను ఇన్స్టాలో చూశాను ఇది. సో చూసిన వెంటనే నాకు అనిపించింది ఇప్పుడు ఆల్రెడీ మనకి వంట వచ్చినా కూడా మనం కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అది స్పాయిల్ అవుతూ ఉంటుంది. ఆ చిన్న చిన్న టిప్స్ నుంచి అన్నీ బాగా చెప్తున్నారు. సో దానివల్ల మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం బాగా చేసేది ఇంకా బాగా చేయగలిగేలాగా మారుతుంది. యాక్చువల్లీ టిఫిన్ సెంటర్స్లో అందరూ మేలే ఉంటారు మాస్టర్లు. మీరు ఒక ఫిమేల్గా టిఫిన్ నేర్చుకుంటున్నారు, ఎట్లా ఆడవాళ్ళకి ఏం చెప్తారు మీరు? విమెన్ ఎంపవర్మెంట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. సో ఎంత వర్కింగ్ విమెన్ అయినా కూడా మనం బయటికి వెళ్ళి వర్క్ చేసి ఇంటికి వచ్చి అవన్నీ మనకి ఆ బర్డెన్ ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా ఏదున్నా ఇప్పుడు ఇలాంటిది అనుకోండి, మనం క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసుకుని ఇంట్లో పిల్లలతో ఫ్యామిలీతో ఉంటూనే మనం మన వర్క్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎర్న్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి సాఫ్ట్వేర్లోనే జాబ్ చేసి అక్కడే సంపాదించాలన్న ఇదైతే ఉండదు. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం నేను చూసుకుంటే ఫీమేల్స్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నాకు అనిపించింది. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో చూశాను కుమార్ సార్ని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలామంది జెంట్స్ ఉన్నారు, కానీ ఇక్కడ ఒక లేడీగా కూడా చాలా గుడ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సార్ కూడా చాలా బాగా చెప్తారు, చాలా ఎక్సలెంట్గా చెప్తారు. ఎవ్రీథింగ్ మనకి ప్రాక్టికల్ వైజ్ కూడా బాగా నేర్పిస్తారు. సో ఇక్కడ చాలా బాగుంటుంది. చాలామంది ఆడవాళ్ళు ఏమన్నా బయటకు వెళ్ళి జాబులు చేయాలన్నా ఏమైనా పని చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? టిఫిన్ సెంటర్ పెట్టి సక్సెస్ అవ్వచ్చా? యాక్చువల్లీ డెఫినెట్లీ లేడీస్ కూడా రావచ్చు, అందరూ కూడా హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కుమార్ సార్ ఇన్స్టిట్యూట్ అన్నది చాలా ఫ్రెండ్లీ ఇన్స్టిట్యూట్. ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ వైజ్ నేర్పిస్తున్నారు. మనకి అర్థం కాకపోయినా రిపీటెడ్గా నేర్పిస్తున్నారు. విమెన్ కూడా వస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మేల్ ఫీమేల్ అనే జెండర్ డిటర్మినేషన్ అయితే ఇక్కడ లేదు. చాలా ఫ్రెండ్లీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. దట్ ఈస్ మై ఒపీనియన్. ఎక్కడి నుంచి వచ్చారు నవీన్? కడప డిస్ట్రిక్ట్. కడప నుంచి టిఫిన్స్ నేర్చుకోవడానికి వచ్చారా? కడప నుంచి వచ్చాం. ఇన్స్టాగ్రామ్లో రాజేశ్వరి టిఫిన్ సెంటర్ కోచింగ్ సెంటర్ చూసి అన్నకి కాల్ చేసి టిఫిన్ నేర్పిస్తారంటే మేము వచ్చాం. అకామిడేషను, ఫుడ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. అన్నతో మాట్లాడి టిఫిన్ నేర్చుకోం. మార్నింగ్ 31st నైట్ వచ్చాం మేము. 31st నైట్ నుంచి ఇక్కడే ఉన్నాం. ఫస్ట్ రోజు నుంచి స్టార్టింగ్ ఇప్పుడు దాకా ఇడ్లీ, బోండా, దోశ, పూరి అన్ని 5 రకాల చట్నీస్ అన్నీ చెప్పాడు, బాగా నేర్పించాడు. మేము ఇక్కడ నేర్చుకొని కూడా ఫారెన్కి వెళ్ళి టిఫిన్ చేయడానికి ఉన్నాం రెడీగా. నవీన్ స్టడీస్ ఏంటి? స్టడీ 10th ITI కంప్లీట్ అయిపోయింది. నేను ఆల్రెడీ రైల్వేలో కూడా వర్క్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు ఫారెన్కి వెళ్ళడానికి అందుకు ఇక్కడికి వచ్చి టిఫిన్స్ నేర్చుకుంటున్నాను. అంటే ఫారెన్ వెళ్ళి టిఫిన్ చేయడం కోసం నేర్చుకుంటున్నావు. ఈనాటి యువతకి, నువ్వు ఒక యూత్గా ఈనాటి యువతకి టిఫిన్ బిజినెస్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు? టిఫిన్ బిజినెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నేను ఆల్రెడీ జాబ్ చేసి కూడా మానేశాను. నా శాలరీ సరిపోకే నాకు టిఫిన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆల్రెడీ నేను ఒక రెస్టారెంట్లో కూడా పనిచేశాను. పనిచేసి ఖాళీగా ఉండి మళ్ళీ ఫారెన్కి వెళ్ళడానికి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఫారెన్ కంట్రీలో కువైట్లో రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశాడు కొత్తగా రీసెంట్గా. ఆ ఓపెన్లో అది రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి మమ్మల్ని చెఫ్గా మీరు జాయిన్ అవ్వండి, నేర్చుకొని నేను ఇక్కడ తీసుకుంటాను అని చెప్పాడు. ఇక్కడ నేర్చుకొని ఈ సంక్రాంతి ఫెస్టివల్ అయిపోతానే మేము ఫారెన్కి వెళ్ళిపోతాం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో జాబుల కంటే బిజినెస్సే బెటర్గా ఉంది. అది కూడా టిఫిన్ బిజినెస్ బాగుంది. మొహమాటం లేకుండా టిఫిన్ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ టిఫిన్ బిజినెస్ పెడితే మాస్టర్కి రోజుకు 1500 నుంచి 2000 వరకు వస్తూ ఉన్నాయి. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రం టిఫిన్ బిజినెస్లోకి రావచ్చని ఇక్కడ టిఫిన్ నేర్చుకునే వాళ్ళు అందరూ అంటున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో సంగీత, మైక్ టీవీ.